Hi students, welcome to another video of MCS Square Chemistry classes. ఇప్పుడు సర్ఫేస్ కెమిస్ట్రీలో 2 మార్క్స్ క్వశ్చన్స్ ఆల్రెడీ మీరు చూశారు కదా. ఇప్పుడు 4 మార్క్స్ డిస్కస్ చేద్దాం. ఇంపార్టెంట్ ఇవి మాత్రమే, ఒక 4 ఆర్ 5 ఉంటాయి అంతే. సో అవి డిస్కస్ చేస్తే డెఫినెట్గా ఏదో ఒక క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది. అందులో ఎక్కువ సార్లు వచ్చింది ఏదో కూడా నేను చెప్తాను, రైట్? దాన్ని బట్టి మీరు యూ కెన్ డిసైడ్ వాట్ ద క్వశ్చన్ యూ హ్యావ్ టు రీడ్. సో ద ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఎక్కువగా అడిగే క్వశ్చన్, వాట్ ఈస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అడ్సార్ప్షన్ అని అడుగుతారు. వాట్ ఈస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అడ్సార్ప్షన్? క్వశ్చన్ నెంబర్ 1, వాట్ ఈస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అడ్సార్ప్షన్? వాట్ ఈస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అడ్సార్ప్షన్ అని అడుగుతారు. సో దాంతోపాటు గివ్ ఎనీ 4 differences between characteristics of these different types. ఈ డిఫరెంట్ టైప్స్ లో వాటి క్యారెక్టరిస్టిక్స్ మధ్యలో ఒక 4 డిఫరెన్స్ రాయమని అడుగుతారు. సో వాట్ ఈస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అడ్సార్ప్షన్? అడ్సార్ప్షన్ అంటే మీకు ఆల్రెడీ 2 మార్క్స్ వీడియోలో ఉంటుంది చూడండి. అక్యుములేషన్ ఆఫ్ మాలిక్యులర్ స్పీసీస్ ఆన్ ద సర్ఫేస్ రాదర్ దాన్ బల్క్ ఆఫ్ సాలిడ్ ఆర్ లిక్విడ్ ఈజ్ నోన్ యాజ్ అడ్సార్ప్షన్. సో మీరు చూస్తే బాగా అర్థమవుతుంది, దాన్ని బాగా డిస్కస్ చేసాం 2 మార్క్స్ లో. అంటే సర్ఫేస్ మీద మాత్రమే మాలిక్యులర్ స్పీసీస్ ఉంటే దాన్ని అడ్సార్ప్షన్ అంటారు, సింపుల్. సో ఇక్కడ అడ్సార్ప్షన్ అని మనల్ని ఏం అడగలేదు కాబట్టి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అడ్సార్ప్షన్ అని అడిగారు. దేర్ ఆర్ 2 types of adsorptions. There are 2 types of adsorption. ఏంటది? ఒకటి ఫిజికల్ అడ్సార్ప్షన్. ఫిజికల్ అడ్సార్ప్షన్ అంటే ఏంటి అంటే, అడ్సార్బేట్ కి అడ్సార్బెంట్ కి మధ్యలో ఫిజికల్ ఫోర్సెస్ ఉంటే, లైక్ వాండర్ వాల్స్ ఫోర్సెస్ లాగా ఉంటే దాన్ని ఫిజికల్ అడ్సార్ప్షన్ అంటాం. ఎలా రాయొచ్చు దాన్ని? ద అడ్సార్ప్షన్ in which there is physical force in between adsorbate and adsorbent is called physical adsorption. Chemical force unte chemical adsorption antam. Very simple, right? Physical adsorption, దీన్ని మనం ఫిజిసార్ప్షన్ అని కూడా అంటారు. ఫిజిసార్ప్షన్. సో రెండు ఒకటే, గుర్తుంచుకోండి, ఫిజిసార్ప్షన్. సో ఇప్పుడు ఫిజికల్ అడ్సార్ప్షన్ అంటే ఏం రాస్తాం? ఇంతకుముందు నేను చెప్పినట్టు ద అడ్సార్ప్షన్ ఇన్ విచ్, ఈ అడ్సార్ప్షన్ లో అయితే మళ్ళీ మీకు ఒక డౌట్ వస్తుంది కదా, అడ్సార్బేట్ ఏంటి, అడ్సార్బెంట్ అంటే నేను చెప్తాను, ఇప్పుడే చెప్తాను. ద అడ్సార్ప్షన్ ఇన్ విచ్ అడ్సార్బేట్ అండ్ అడ్సార్బెంట్ ఆర్ హెల్డ్ టుగెదర్. అవి రెండు ఎలా కలిసి ఉంటాయి? హెల్డ్ టుగెదర్ బై ఫిజికల్ ఫోర్సెస్ is known as physical adsorption. సో దాన్ని ఫిజికల్ అడ్సార్ప్షన్ అంటాం. ఇంకా కెమికల్ అడ్సార్ప్షన్ అంటే మీకు చెప్పక్కర్లేదు కదా, అది ఈజీ, మీరే రాయగలుగుతారు. సో కెమికల్ అడ్సార్ప్షన్, ఈ డెఫినేషన్ రాశాక నేను అడ్సార్బేట్ అండ్ అడ్సార్బెంట్ ఏంటంటూ చెప్తాను, నాకు గుర్తుంది. ఫిజికల్ అడ్సార్ప్షన్, దీన్ని మనం కెమికల్ అడ్సార్ప్షన్ దీన్ని ఏమంటాం? కెమిసార్ప్షన్ అంటాం. అది ఫిజిసార్ప్షన్, ఇది కెమిసార్ప్షన్. సో దీన్ని ఏం చెప్పొచ్చు? చెప్పండి, మీరు ఏం చెప్పొచ్చు దీన్ని? ద అడ్సార్ప్షన్ ఇన్ విచ్ adsorbate, not adsorbate, right? The adsorption in which adsorbate
adsorbate and adsorbent are held together by chemical forces or chemical bonds, right? Chemical forces is known as chemical adsorption, లేదంటే కెమిజాప్షన్ అంటాం. కెమికల్ అడ్జార్ప్షన్ ఆర్ కెమిజాప్షన్, ఇది కెమికల్ అడ్జార్ప్షన్ అంటే. సో ఫిజికల్ అడ్జార్ప్షన్, కెమికల్ అడ్జార్ప్షన్ టూ టైప్స్ ఉంటాయి. వాటి క్యారెక్టరిస్టిక్స్ రాస్తాం. రైట్ బిఫోర్ దట్ అడ్జార్బేట్ ఏంటి, అడ్జార్బెంట్ ఏంటి. సో ఇంతకుముందు మనం అనుకున్నాం అక్యుములేషన్ ఆఫ్ ఆక్సిజన్ ఆన్ ద చార్కోల్ అని అనుకున్నాం కదా. లేదంటే ట్రాఫిక్ పోలీస్ ముక్కుకు పెట్టుకునే మాస్క్ కి చార్కోల్ ఉంటుంది. ఆ చార్కోల్ మీదకి పాయిజనస్ గ్యాసెస్ అన్ని వచ్చి అక్కడే వండిపోతాయి. అంటే ఆ గ్యాసెస్ అన్ని వచ్చి ఏవైతే అక్కడ సెటిల్ అవుతున్నాయో దాన్ని అడ్జార్బేట్ అంటాం. ఏదైతే సెటిల్ చేసుకుంటుందో దాన్ని అడ్జార్బెంట్ అంటాం. ఇంకా సింపుల్ చెప్పాలంటే ఈ లెటర్స్ అన్ని ఉన్నాయి. ఈ లెటర్స్ అన్ని బోర్డు మీద అడ్జార్బ్ అవుతున్నాయి, అబ్జార్బ్ అవ్వట్లేదు. ఎందుకంటే పైనే ఉన్నాయి, సర్ఫేస్ మీద మాత్రం ఉంటే దాన్ని అడ్జార్ప్షన్ అన్నాం కదా. సో ఇవన్నీ పైనే ఉన్నాయి, మళ్ళీ తీసేస్తే వెళ్ళిపోతాయి. రైట్. సో ఇక్కడ ఈ ఫిజికల్ అడ్జార్ప్షన్ లో లేదంటే కెమికల్ అడ్జార్ప్షన్ లో ఏవైతే లెటర్స్ ఉన్నాయో అవన్నీ అలాగే ఉన్నాయి కదా. ఆ లెటర్స్ అన్నిటిని అడ్జార్బేట్ అంటాం, బోర్డ్ నేమ్ అంటాం, అడ్జార్బెంట్ అంటాం. సో ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో ఏముంది, ఫిజికల్ ఫోర్స్. నేను రాశాను ఫిజికల్ ఫోర్స్ తో కాబట్టి ఉంది కదా. అలాగే వేరే కొన్ని కెమికల్ బాండ్స్ ఉంటాయి. కెమికల్ బాండ్స్ వల్ల దాన్ని కెమిజాప్షన్ అంటాం. సో ఇప్పుడు రెండింటికి డిఫరెన్సెస్ రాద్దాం. ఫిజిసాప్షన్ అండ్ కెమిసాప్షన్. ఫిజిసాప్షన్ ఏవైనా 4 రాయమని అడుగుతారు మ్యాక్సిమం. ఎన్ని అడిగినా 4 రాయండి, ఎందుకంటే ఇది 4 మార్క్స్ కాబట్టి 4 మార్క్స్ మాత్రమే అడుగుతారు. 8 మార్క్స్ అడిగే ఛాన్సే లేదు కాబట్టి 4 రాస్తే సరిపోతుంది. ఫిజిసాప్షన్, కెమిసాప్షన్. ఫస్ట్ ఏం రాయొచ్చు చెప్పండి. డెఫినేషన్ నుంచి ఒకటి రాయొచ్చు. ఫిజికల్ ఫోర్సెస్ అన్నాడు అంటే ఏంటవి, వాన్ డర్ వాల్స్ ఫోర్సెస్ కదా. సో ఇట్ అరైజెస్ డ్యూ టు ఫిజికల్ ఫోర్సెస్. అక్కడ ఫిజికల్ ఫోర్సెస్ దగ్గర వాన్ డర్ వాల్స్ ఫోర్సెస్ అని రాస్తున్నా అంతే. వాన్ డర్ వాల్స్ ఫోర్సెస్. ఓకే. సెకండ్ ఇక్కడ ఫస్ట్ ఏం రాస్తాం, ఇట్ అరైజెస్ డ్యూ టు కెమికల్ బాండ్స్. ఇక్కడ వాన్ డర్ వాల్స్ ఫోర్సెస్ అంటే ఫిజికల్ ఫోర్సెస్, ఇక్కడ కెమికల్ బాండ్స్ ఉంటాయి. ఓకే, అదొక డిఫరెన్స్ రాయొచ్చు. ఇంకొకటి ఏం రాయొచ్చు, ఇట్ ఈజ్ రివర్సబుల్ ఇన్ నేచర్. ఇంతకుముందు నేను చెప్పిన ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇక్కడ బోర్డు మీద లెటర్స్ రాస్తున్నాను. బోర్డు మీద లెటర్స్ ని మళ్ళీ రబ్ చేయొచ్చు కదా. అంటే ఏంటది, రివర్స్ అయినట్టే కదా. మళ్ళీ మనం రిమూవ్ చేయొచ్చు ఈజీగా. రిమూవ్ చేయగలిగేది రివర్సబుల్, చేయగలగకపోతే ఇర్రివర్సబుల్. ఇది ఇర్రివర్సబుల్ ఇన్ నేచర్. ఇట్ ఈజ్, ఎందుకంటే కెమికల్ బాండ్స్ ఉంటాయి కాబట్టి మళ్ళీ యాజ్ టీజ్ గా రావడం కష్టం. ఇట్ ఈజ్ ఇర్రివర్సబుల్ ఇన్ నేచర్. ఇదొకటి. ఇంకేం రాయొచ్చు, థర్డ్ పాయింట్ అంటే కొంచెం ఈజీగా ఉన్నాయి రాద్దామని ట్రై చేస్తున్నాను. థర్డ్ ఏం రాయొచ్చు అంటే ఎంథాల్పీ రాయొచ్చు. అంటే అడ్జార్ప్షన్ ఎప్పుడు జరిగినా సరే అదొక ఎగ్జోథర్మిక్ రియాక్షన్. హీట్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. ఎంత హీట్ రిలీజ్ అవుతుంది అనేది ఇక్కడ రాద్దాం. ఎంథాల్పీ ఆఫ్ అడ్జార్ప్షన్ ఈజ్ లో. ఎంత ఉంటుందంటే 20 to 40 కిలోజౌల్ పర్ మోల్. ఎందుకంటే ఓన్లీ సర్ఫేస్ లో ఉంటుంది కదా, అది కూడా వాన్ డర్ వాల్ ఫోర్సెస్ మాత్రమే ఉంటాయి కాబట్టి చాలా తక్కువ ఎనర్జీ రిలీజ్ అవుతుంది అనమాట. ఇక్కడ ఎంథాల్పీ ఆఫ్ అడ్జార్ప్షన్ ఈజ్ హై, ఎక్కువగా ఉంటుంది. ఎంత ఉంటుందంటే స్టార్టింగ్ 80 ఉంటుంది. 80 to 240 కిలోజౌల్స్ పర్ మోల్. ఓకే, సో ఇంకొకటి రాద్దాం. ఏదైనా సింపుల్ గా ఉన్నది, చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. ఏం రాద్దాం,
ఇట్ ఈస్ మల్టీ-లేయర్ అడ్సార్ప్షన్ అని రాయొచ్చు కదా. ఇట్ ఈస్ మల్టీ-లేయర్ అడ్సార్ప్షన్ అంటే ఫస్ట్ ఒక లేయర్ మీద అయ్యాక అవి లోపలికి వెళ్తే మళ్ళీ ఇంకో లేయర్కి, అవి లోపలికి వెళ్తే ఇంకో లేయర్కి. ఆ సర్ఫేస్ లోనే చాలా లేయర్స్ ఉంటాయి. ఓకే, ఇట్ ఈస్ మల్టీ-లేయర్, చాలా ఎక్కువ లేయర్స్ లోకి. సర్ఫేస్ మీద ఉండేవి మళ్ళీ లోపలికి వెళ్తాయి అనుకోకండి, సర్ఫేస్ మీదే చాలా లేయర్స్ ఉంటాయి. రైట్, ఇట్ ఈస్ మల్టీ-లేయర్ అడ్సార్ప్షన్. సో దానికి ఆపోజిట్ ఇది కాబట్టి ఇట్ ఈస్ యూనిలేయర్, సింగిల్, జస్ట్ బాండ్ ఫామ్ అవుతుంది అంతే. యూనిలేయర్ అడ్సార్ప్షన్. ఇవి డిఫరెన్సెస్. ఇవి మీరు ఈజీగా గుర్తుంచుకోవడానికి ఒక చిన్న ట్రిక్ చెప్తాను. దీన్ని ట్రిక్ గానే తీసుకోండి, కామెడీగా తీసుకోండి, సీరియస్గా కాదు. ఫిజికల్ అడ్సార్ప్షన్ ని లవ్ మ్యారేజ్ అనుకోండి, కెమికల్ అడ్సార్ప్షన్ ని అరేంజ్డ్ మ్యారేజ్ అనుకోండి. రైట్, ఇప్పుడు డిఫరెన్సెస్ చూద్దాం ఒకసారి, ఎంత కామెడీగా ఉంటాయో, ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంటాయో. ఇది ఫిజికల్ అడ్సార్ప్షన్ కదా. ఇట్ అరైజెస్ డ్యూ టు వాన్ డెర్ వాల్స్ ఫోర్సెస్. అంటే ఏంటి? ఫిజికల్ ఫోర్సెస్. ఫిజికల్ గా బాగుంటే చాలు, లవ్ లో పడిపోతారు, లవ్ మ్యారేజ్ చేసుకుంటారు. బట్ ఇక్కడ అలా కాదు. అటేడు తరాలు చూసి ఆ బాండ్ స్ట్రాంగ్ గా ఉండేలాగా ప్లాన్ చేసుకుంటారు. సో ఇక్కడ కెమికల్ బాండ్ అంటే ఇది ఫిజికల్, ఓన్లీ చూడంగానే నచ్చితే చాలు లవ్ లో పడిపోతూ ఉంటారు చాలా మంది. నెక్స్ట్, ఇట్ ఈస్ రివర్సబుల్ ఇన్ నేచర్. కొన్నాళ్ళు జర్నీ చేశాక నచ్చకపోతే బ్రేకప్ అనే ఒక చిన్న వర్డ్తో మళ్ళీ ఎవరి దారి వాళ్ళు చూసుకోవచ్చు. కానీ ఇక్కడ అలా ఉండదు, అంత ఈజీ కాదు. రైట్, చాలా కష్టం. సో ఇట్ ఈస్ ఇర్రివర్సబుల్ ఇన్ నేచర్. నెక్స్ట్, ఇక్కడ ఎంథాల్పీ ఆఫ్ అడ్సార్ప్షన్ ఈజ్ లో. ఇది కామెడీగానే తీసుకోండి, సీరియస్ గా కాదు. లవ్ మ్యారేజ్ లో అబ్బాయి తీసుకునే కట్నమైన అమ్మాయి ఇచ్చే కట్నమే చాలా తక్కువ. ఎందుకంటే వాళ్ళు అంతకంటే విలువైంది లవ్ అనుకుంటుంటారు కాబట్టి పెద్దగా కట్నాన్ని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయరు, ఇవ్వాలని వీళ్ళు తీసుకోవాలని కూడా ఎక్స్పెక్ట్ చేయరు. బట్ ఇక్కడ ఇద్దరు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు జనరల్ గా. రైట్, జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్ ఐఎమ్ సేయింగ్, రైట్, డోంట్ టేక్ ఇట్ సీరియస్. నెక్స్ట్, ఇట్ ఈస్ మల్టీ-లేయర్ అడ్సార్ప్షన్. మీకు ఇంకా చెప్పక్కర్లేదు అనుకుంటే అర్థమైపోయి ఉంటుంది. చూడాలి, మాట్లాడాలి, నవ్వాలి, తిరగాలి, అటు ఇటు వాళ్ళని వీళ్ళని ఒప్పించాలి, చివరికి పెళ్లి చేసుకోవాలంటే మల్టీ-లేయర్ చాలా ఉంటాయి. బట్ అది అలా ఏం లేదు. ఒకసారి చూసి నచ్చితే మిగతావన్నీ పెద్దవాళ్ళు చూసేసుకుంటారు, ఈజీగా ఒక స్టెప్లో అయిపోతుంది. మనం చేయాల్సింది జస్ట్ చూడడం మాత్రమే. ఇక్కడ మాత్రం అన్ని మనమే చూసుకోవాలి. రైట్, సో అది డిఫరెన్సెస్ అన్నమాట. ఈ క్వశ్చన్ చాలా సార్లు అడిగారు, చాలా ఇంపార్టెంట్. రైట్, వెరీ 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 ఇంపార్టెంట్. ఫస్ట్ ప్రిఫర్ చేయండి దీన్ని నేర్చుకోవడానికి. నేను అలాగే సీరియల్గా చెప్తాను, ఏది ఎక్కువ ఇంపార్టెంట్, తర్వాత ఏది ఇంపార్టెంట్ అలాగే చెప్తూ ఉంటాను. ఓకే, సో దట్స్ అబౌట్ వన్ క్వశ్చన్, ఫిజికల్ అడ్సార్ప్షన్ అండ్ కెమికల్ అడ్సార్ప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దామా? Look at the next question which is present on the board. This also very 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 important. చాలా సార్లు అడిగిన క్వశ్చన్ ఇది కూడా, బాగా ఇంపార్టెంట్. సో మీరు క్యాటలిస్ట్ గురించి ఆల్రెడీ వినే ఉంటారు, బట్ ఒకసారి రిమైండ్ చేస్తాను క్యాటలిస్ట్ అంటే ఏంటి అని. క్యాటలిస్ట్ అంటే ఒక సబ్స్టెన్స్ అది రియాక్షన్ లో పార్టిసిపేట్ అవ్వకుండా ఆ రియాక్షన్ స్పీడ్ ని పెంచుతుంది. రైట్, ద సబ్స్టెన్స్ which alter or which changes or which increase or decrease, anything you can take. That is why you can say that which alter, which change the speed of reaction without involving or without participating in that reaction is called catalyst. సో క్యాటలిస్ట్ ఎక్కడైతే యూజ్ చేస్తున్నామో ఆ రియాక్షన్ ని మనం క్యాటాలిసిస్ అంటాం, అంతే, సింపుల్. రైట్, మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎగ్జామ్స్ రాస్తున్నారు, ఐపీ ఎగ్జామ్స్, ఈ క్లాసెస్ చూస్తున్నారు, కాలేజీలో కూడా వింటున్నారు. రైట్, తర్వాత పేరెంట్స్ వాళ్ళు చెప్తున్నారు. ఎన్ని చేసినా రియాక్షన్ ఎవరిది అంటే మీరు ఇక్కడ విని అక్కడ రాయాలి. నేను రాయలేను, మీ పేరెంట్స్ రాయరు, మీ ఫ్రెండ్స్ రాయరు, మీ కాలేజీలో లెక్చరర్స్ కూడా ఎవరు రాయరు. వాళ్ళందరూ మీ స్పీడ్ ఆఫ్ రియాక్షన్ ని, మీరు రాయడాన్ని కొంచెం ఇంక్రీజ్ చేస్తారు. అంటే మీరు మార్క్స్ కొంచెం ఎక్కువ తెచ్చుకోవడానికి, లేదంటే ఇంటర్మీడియట్ ని 2 years లోనే కంప్లీట్ చేయడానికి, మళ్ళీ బ్యాక్లాగ్స్ పెట్టుకోకుండా ఉండడానికి వీళ్ళు హెల్ప్ అవుతారు. వీళ్ళందరూ క్యాటలిస్ట్. మీ కాలేజ్ ఒక క్యాటలిస్ట్, ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఒక క్యాటలిస్ట్, మీ పేరెంట్స్ ఒక క్యాటలిస్ట్. సో ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ చూపిస్తారో వాళ్ళు మీరు ఎగ్జాంపుల్ గా ఎవరినో ఒకరిని తీసుకోవచ్చు. రైట్, సో క్యాటలిస్ట్ అంటే అది. వాళ్ళు పార్టిసిపేట్ అవ్వరు, వాళ్ళు ఎగ్జామ్ రాయరు, జస్ట్ మీరు ఎగ్జామ్ రాయడానికి ఎంకరేజ్ చేస్తారు, మీ రియాక్షన్ ని స్పీడ్ చేస్తారు, అంతే. రైట్, సో hope you got this. You can say that catalysis means
Yeah, the reactions in which catalyst is used to alter the reaction. Alter అంటే change. Alter the reaction. Alter అంటే ఏంటంటే చేంజ్ అనమాట. చేంజ్ అది ఇంక్రీజ్ అవ్వచ్చు, డిక్రీజ్ అవ్వచ్చు. అందుకే ఇక్కడ పాజిటివ్ క్యాటలిస్ట్ ఉంటాయి, నెగిటివ్ క్యాటలిస్ట్ కూడా ఉంటాయి. కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళకి తిరిగితే మనకి మార్క్స్ బాగా వస్తాయి, కొంతమంది ఉంటారు తగ్గిపోతాయి. సో పాజిటివ్ క్యాటలిస్ట్, నెగిటివ్ క్యాటలిస్ట్. కొంతమంది లెక్చరర్స్ ఉంటారు, వాళ్ళ క్లాసెస్ ఉంటే బాగా వస్తాయి. కొంతమందికి కమ్యూనికేషన్ సెట్ అవ్వదు, వాళ్ళకి వీళ్ళకి. అంటే అందరూ బాగా చెప్తారు, కానీ వినేటప్పుడు మనం కొంతమందిని బాగా రిసీవ్ చేసుకుంటాం, కొంతమంది చేసుకోలేము అనమాట. సో అలాంటప్పుడు రియాక్షన్ ఏమవుతుంది, స్పీడ్ డిక్రీజ్ అవుతుంది. సో ద రియాక్షన్స్ ఇన్ విచ్ క్యాటలిస్ట్ ఈజ్ యూజ్డ్ టు ఆల్టర్ ద రియాక్షన్, చేంజ్ ద రియాక్షన్, అంతే, ఈజ్ నోన్ యాజ్ కెటాలసిస్. అంతే కదా. కెటాలసిస్ అంటే ఏ రియాక్షన్ లో అయితే మనం క్యాటలిస్ట్ యూజ్ చేస్తున్నామో దాన్ని మనం కెటాలసిస్ అంటాం. క్యాటలిస్ట్ ఎందుకు యూజ్ చేస్తున్నామో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. నెక్స్ట్ ఏంటి, హౌ ఈజ్ క్యాటాలసిస్ క్లాసిఫైడ్ అని అడిగారు. సో వీ కెన్ సే దట్ ద కెటాలసిస్ 2 types ఉంటుంది, మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. ద కెటాలసిస్ ఈజ్ క్లాసిఫైడ్ ఇంటూ ఎన్ని టైప్స్, 2 types. దేన్ని బేస్ చేసుకుని అని కూడా రాద్దాం. 2 types బేస్డ్ ఆన్ ఫిజికల్ స్టేట్ కదా, బేస్డ్ ఆన్ ఫిజికల్ స్టేట్ ఆఫ్ వాట్, ఫిజికల్ స్టేట్ ఆఫ్ catalyst అండ్ రియాక్టెంట్స్ అండ్ క్యాటలిస్ట్ రెండింటి ఫిజికల్ స్టేట్ ని బట్టి కెటాలసిస్ ని 2 types గా డివైడ్ చేస్తారు. వాటిలో ఒకటి హోమోజీనియస్ కెటాలసిస్, నెంబర్ 1, హోమోజీనియస్ కెటాలసిస్. రెండవది హెటరోజీనియస్ కెటాలసిస్. హెటరోజీనియస్ కెటాలసిస్. హోమోజీనియస్ కెటాలసిస్ అంటే ఏంటి, హెటరోజీనియస్ కెటాలసిస్ అంటే ఏంటో రాసి ఒక్కో దానికి 2 examples ఇవ్వాలి. గివ్ 2 examples ఈచ్ టైప్ ఆఫ్ కెటాలసిస్ అన్నాడు కాబట్టి, సో ఏం రాయొచ్చు, ఎక్కడైతే క్యాటలిస్ట్ అండ్ రియాక్టెంట్స్ రెండు సేమ్ ఫిజికల్ స్టేట్ లో ఉండాలి, 2 లిక్విడ్ లో ఉండాలి, లేదంటే 2 గ్యాసెస్ లో ఉండాలి, లేదంటే 2 సాలిడ్ లో ఉండాలి. సో ద కెటాలసిస్ ఇన్ విచ్ both reactants and catalyst, రెండు ఒకే ఫిజికల్ స్టేట్ లో ఉండాలి. సాలిడ్ లో కావచ్చు, లిక్విడ్ లో కావచ్చు, అలాగే గ్యాసెస్ లో కూడా కావచ్చు. సో ఏ కెటాలసిస్ లో అయితే క్యాటలిస్ట్ కానీ రియాక్టెంట్స్ కానీ సేమ్ ఫేజ్ లో ఉంటాయో, లేదంటే సేమ్ ఫిజికల్ స్టేట్ లో ఉంటాయో, క్యాటలిస్ట్ are present in same phase అంటే 2 సాలిడ్స్ ఉంటాయి, 2 లిక్విడ్స్ ఉంటాయి, లేదంటే 2 గ్యాసెస్ ఉంటాయి. ఓకే, సేమ్ ఫేజ్ ఈజ్ known as homogeneous catalysis. ఓకే, అలాగే మనం హెటరోజీనియస్ కెటాలసిస్ అంటే ఏంటో కూడా రాయొచ్చు. దీనికి ఆపోజిట్ రాస్తాం అంతే. సో ఏం రాస్తాం, ద కెటాలసిస్ ఇన్ విచ్ బోత్ రియాక్టెంట్స్, సేమ్ ఇక్కడ ఏం రాసామో అదే రాయండి, ఒక్క చోట చేంజ్ వస్తుంది, ప్రెసెంట్ ఇన్ డిఫరెంట్ ఫేజ్ అని రాస్తాం ఇక్కడ, అది ఒకటే డిఫరెన్స్. బోత్ రియాక్టెంట్స్ అండ్ క్యాటలిస్ట్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఏం రాయాలని చెప్పాను ఇక్కడ, సేమ్ దగ్గర డిఫరెంట్ అని రాస్తాం, డిఫరెంట్
phases ఎందుకంటే రెండు ఫేజ్లు ఉన్నాయి కాబట్టి is known as heterogeneous catalysis. Heterogeneous catalysis. Okay, observe చేయండి ఒకసారి చదవండి. The catalyst in which both the reactants and catalysts are present in the same phase, that is called homogeneous catalysis. Where that present in different phases, that is called as heterogeneous catalysis. మిగిలింది ఏంటి? ఎగ్జాంపుల్స్ ఇవ్వడం. ఏవైనా 2 ఎగ్జాంపుల్స్ ఇవ్వాలి కదా. ఎగ్జాంపుల్ 1, SO2 gas plus O2 gas gives rise to 2 SO3 gas. ఇక్కడ కూడా ఎగ్జాంపుల్ 1 రాద్దాం. ఎందుకు రాస్తున్నానో మీకు తెలుస్తుంది. SO2 gas plus O2 gas gives rise to 2 SO3 gas. సార్ ఏంటి సేమ్ రాస్తున్నాడు అని అనుకోకండి, రైట్. ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఇవి రెండు సేమ్ రియాక్షన్స్ మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టు, బట్ ఇక్కడ NO గ్యాస్, నైట్రిక్ ఆక్సైడ్ గ్యాస్ యూజ్ చేస్తాం క్యాటలిస్ట్ గా. ఇక్కడ ప్లాటినం సాలిడ్. ఇవి రెండు మీరు డిఫరెన్స్ చేస్తే సార్ ఒక రియాక్షన్ నేర్చుకుంటే క్యాటలిస్ట్ గుర్తుపెట్టుకుంటే, ఇక్కడ రియాక్టెంట్స్ గ్యాస్ స్టేట్ లో ఉన్నాయి, క్యాటలిస్ట్ కూడా గ్యాస్ స్టేట్. ఇక్కడ రియాక్టెంట్స్ గ్యాస్ స్టేట్, క్యాటలిస్ట్ సాలిడ్ స్టేట్, కాబట్టి డిఫరెంట్ ఫేజ్, కాబట్టి హెటరోజినస్ కెటాలసిస్. సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. సెకండ్ ఎగ్జాంపుల్, ఇవి లిక్విడ్స్ తీసుకుందాం. ఎస్టర్ తీసుకుందాం. ఎస్టర్ హైడ్రాలసిస్ CH3COO plus water gives rise to CH3COOH plus CH3OH. ఓకే, ఇక్కడ ఇది లిక్విడే, ఇది కూడా లిక్విడే, ఇది ఆక్వస్. మనకి ప్రొడక్ట్స్ తో అనవసరం, ప్రొడక్ట్స్ అది ఏదైనా మనకు అనవసరం, రైట్. మనకు కావాల్సింది, మనం చూడాల్సింది ఓన్లీ రియాక్టెంట్స్ అండ్ క్యాటలిస్ట్. ఇక్కడ క్యాటలిస్ట్ ఏం తీసుకుంటామంటే HCl తీసుకుంటాం, హైడ్రోక్లోరిక్ యాసిడ్, HCl. అది కూడా ఏంటి? లిక్విడ్. ఇది లిక్విడే, ఇవి రెండు కూడా లిక్విడ్సే కదా, కాబట్టి హోమోజీనియస్ కెటాలసిస్. ఇక్కడ మీకు బాగా తెలిసిన రియాక్షన్ ఇది, హేబర్స్ ప్రాసెస్ అంటాం. N2 గ్యాస్ N3H2 గ్యాస్ gives rise to 2NH3 గ్యాస్. ఫస్ట్ ఇయర్ లో కూడా చూశారు కదా మీరు, హేబర్స్ ప్రాసెస్ లీచార్ట్ ప్రిన్సిపల్ లో మీరు చూసుంటారు. క్యాటలిస్ట్ ఏం వాడతాం చెప్పండి? ఐరన్ సాలిడ్. చూడండి, ఇక్కడ రియాక్టెంట్స్ ఏమో గ్యాసెస్, క్యాటలిస్ట్ ఏమో సాలిడ్. రెండు డిఫరెంట్ ఫేజ్ కదా, కాబట్టి హెటరోజీనియస్ కెటాలసిస్. ఈ రెండు సేమ్ ఫేజ్ కదా, ఇక్కడ 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 ఇక్కడ. సో ఇది హోమోజీనియస్ కెటాలసిస్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ రెండు చాలా ఇంపార్టెంట్, అడ్జార్ప్షన్ అండ్ కెటాలసిస్. నెక్స్ట్ ఏం అడుగుతారంటే అది చూద్దాం. సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ఆన్ ద బోర్డ్. వాట్ ఆర్ లయోఫిలిక్ అండ్ లయోఫోబిక్ సాల్ట్స్? కంపేర్ the two terms in terms of stability and reversibility. లయోఫిలిక్ సాల్ అంటే ఏంటి, లయోఫోబిక్ సాల్ అంటే ఏంటి? మీకు సెకండ్ ఇయర్ లో ప్రాక్టికల్స్ లో ఒక క్వశ్చన్ ఉంటుంది, ప్రిపేర్ 1 లయోఫిలిక్ సాల్ అండ్ 1 లయోఫోబిక్ సాల్ అని. థర్డ్ క్వశ్చన్ ఇస్తారు. అది ఒక్కొక్క దానికి 3 మార్క్స్ ఉంటాయి అన్నమాట. మొత్తం 6 మార్క్స్ క్వశ్చన్ ఇది. ఎక్కడ ప్రిపరేషన్ అక్కడే చేయాలి, ప్రాక్టికల్ గా రాయడం కాదు, చేయాలి. చేస్తే 6 మార్క్స్ ఇస్తారు. సో లయోఫిలిక్ సాల్ అన్న అది ఒక కొలాయిడల్ సొల్యూషనే, లయోఫోబిక్ సాల్ అన్న కొలాయిడల్ సొల్యూషనే. నేమ్స్ బాగా అబ్జర్వ్ చేస్తే లయోఫిలిక్, ఫిలిక్ అనే వర్డ్ ఎప్పుడు మనం అటాచ్మెంట్ ఉంటే యూజ్ చేస్తాం. ఫోబిక్ అనేది అటాచ్మెంట్ లేకపోతే, అంటే ఫోబియా అనే వర్డ్ మీరు వినే ఉంటారు. ఒకరికి వాటర్ చూస్తే ఫోబియా, సో వాటర్ ఫోబియా అంటారు. కొంతమందికి చీకటి చూస్తే ఫోబియా, డార్క్ ఫోబియా అంటారు. ఇంకొకరికి ఇంకేదో ఉంటుంది, బస్సులో జర్నీ చేస్తే ఫోబియా, లేదంటే ఫ్లైట్ లో. అలా ఫోబియా అంటే, ఫోబిక్ అంటే విచ్, రెండింటికి పడదు అని అర్థం, సింపుల్. ఇక్కడ లవ్, అక్కడ హేట్, రైట్. మన కొలాయిడల్ సొల్యూషన్స్ లో 2 కాంపోనెంట్స్ ఉంటాయి. మనం చెప్పాం సొల్యూషన్స్ లో సొల్యూట్, సాల్వెంట్ ఎలాగైతే ఉంటాయో, కొలాయిడ్స్ లో కూడా 2 ఉంటాయి. ఒకటి డిస్పర్స్డ్ ఫేజ్, ఇంకొకటి డిస్పర్షన్ మీడియం. ఈ రెండింటి మధ్యలో మంచి లవ్ ఉంటే, అఫినిటీ ఉంటే దాన్ని లయోఫిలిక్ సాల్ అంటాం, లేకపోతే లయోఫోబిక్ సాల్ అంటాం. అంతే, వెరీ సింపుల్ కదా. సో మనం దాన్ని బేస్ చేసుకొని ఎలా రాయొచ్చు ఇప్పుడు? లయోఫిలిక్ సాల్ అంటే ద కొలాయిడల్ సొల్యూషన్. సాల్ అంటే అదే కదా, ద కొలాయిడల్ సాల్ అని కూడా రాయొచ్చు. ద కొలాయిడల్ సాల్ ఇన్ విచ్ there is
there is a great affinity between ఏంటవి dispersed phase and dispersion medium రెండిటికి మధ్యలో మంచి ఎఫినిటీ ఉంటే, మంచి లవ్ ఉంటే, so great affinity between dispersed phase and dispersion medium, the colloidal salt in which there is a great affinity between dispersed phase and dispersion medium are called, అలాంటి సాల్ట్స్ ఏమంటాం, are called lyophilic salts. లయోఫోబిక్ అంటే ఇప్పుడు మీరే చెప్పేస్తారు, ఎఫినిటీ ఉండదు అంతే కదా. The colloidal salts in which there is no affinity between ఏం రాస్తాం, dispersed phase and dispersion medium, between dispersed phase and dispersion medium are called lyophilic salts. సో రెండు మధ్య ఎఫినిటీ బాగా ఎక్కువగా ఉంటే వాటిని లయోఫిలిక్ సాల్ట్స్ అంటాం. బాగా తక్కువగా లేదంటే అసలు ఎఫినిటీ లేదు, గ్రేట్ ఎఫినిటీ ఉంటే లయోఫిలిక్ సాల్ట్స్ అంటాం. నో ఎఫినిటీ అంటే ఎఫినిటీ లేకపోతే, లేదంటే తక్కువగా ఉంటే వాటిని లయోఫోబిక్ సాల్ట్స్ అంటాం. సో ఎగ్జాంపుల్ కూడా మనం సింపుల్ గా రాసేద్దాం. ఎగ్జాంపుల్ స్టార్చ్ సాల్ట్. మీరు చూసే ఉంటారు, ఇంట్లో బట్టలకి వేస్తూ ఉంటారు, క్లాత్స్ కి, రైట్, స్టార్చ్ సాల్ అని, దాన్ని మనం లయోఫిలిక్ సాల్ అంటాం. ఇక్కడ ఒక కెమికల్ AS2S3 సాల్, ఆర్సెనిక్ సల్ఫైడ్ సాల్, ఇది ఒక ఎగ్జాంపుల్. నెక్స్ట్ కంపేర్ ద టర్మ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టెబిలిటీ అండ్ రివర్సిబిలిటీ అన్నాడు. ఇప్పుడు మనం స్టార్చ్ సొల్యూషన్ అని అనుకున్నాం కదా, బట్టలకి వేసే స్టార్చ్ పౌడర్ ఉంటుంది, అందులో వాటర్లో పోసేసి వాటర్ వేడి చేసి అందులో పోసేసి ఉడకబెడతాం, దాన్ని సాల్ అంటాం. అది లయోఫిలిక్ సాల్. మనకు మళ్ళీ స్టార్చ్ పౌడర్ కావాలంటే ఏం చేస్తాం, మళ్ళీ ఆ మొత్తం స్టార్చ్ సొల్యూషన్ని హీట్ చేసాం అనుకోండి, వాటర్ మొత్తం వెళ్ళిపోయి స్టార్చ్ అక్కడే ఉంటుంది. మళ్ళీ ఆ స్టార్చ్ కి వాటర్ పోస్తే మళ్ళీ స్టార్చ్ సాల్ అవుతుంది. అంటే ఏంటి, ఇది అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు కన్వర్ట్ అవడానికి ఈజీగా ఉంది. కాబట్టి దీన్ని ఏమంటామంటే లయోఫిలిక్ సాల్ట్స్ ఆర్ రివర్సిబుల్ ఇన్ నేచర్ అని రాస్తాం. దీస్ ఆర్ reversible in nature. సో ఇక్కడ ఏం రాస్తాం, ఆపోజిట్. these are irreversible in nature. ఓకే, నెక్స్ట్ ఫైనల్ గా స్టెబిలిటీ గురించి కూడా రాయాలి కదా. స్టెబిలిటీ అండ్ రివర్సిబిలిటీ రెండు అన్నారు. లయోఫిలిక్ సాల్ట్స్ స్టేబుల్ గా ఉంటాయి అంటే మనం స్టార్చ్ పౌడర్ వేసి ఇలా తిప్పుతూ ఉన్నాం, ఏమవ్వదు. షేక్ చేస్తాం, ఏమవ్వదు. అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు, బ్రూ కాఫీ కలిపినట్టు కలిపినా ఏమవ్వదు. అంటే ఏంటి, అవి స్టేబుల్. లయోఫిలిక్ సాల్ట్స్ ఆర్ స్టేబుల్. ఇవి అన్స్టేబుల్. మనము ప్రిపేర్ చేసేటప్పుడు కూడా మీకు సార్ సజెస్ట్ చేస్తారు, ఇన్స్ట్రక్ట్ చేస్తారు, సార్ కానీ మేడం కానీ ఎలా చేస్తారంటే, ముందు క్లీన్ అపారటస్ తీసుకోండి, కొంచెం కూడా కంటామినేషన్ ఉండకూడదు, కంటామినేషన్ లేకుండా ఉండాలి. దాన్ని ఇంత చిన్నగా షేక్ చేసినా సరే, లేదంటే ఏదైనా ఒక కంటామినేషన్ వచ్చి డస్ట్ పార్టికల్స్ ఏమన్నా యాడ్ అయినా సరే ఇమ్మీడియట్ గా అది ప్రెసిపిటేట్ అయిపోతుంది. అంటే అది చాలా అన్స్టేబుల్ అనమాట. సో యూ కెన్ సే దట్ సింపుల్, లయోఫిలిక్ సాల్ట్స్ are more stable
are more stable. Lyophobic salts are less stable ante. Lyophobic salts are less stable. సో ఎగ్జాంపుల్ తో సహా ఒక్కొక్క పాయింట్ కి ఒక మార్క్ అనుకుంటే 4 మార్క్స్ అన్నమాట. ఓకే, లయోఫిలిక్ సాల్స్, లయోఫోబిక్ సాల్స్, ఇది కూడా లాస్ట్ ఇయర్ 22nd లోనే అడిగారు. కాబట్టి సో ట్రై టు రిమెంబర్ దిస్. వెరీ సింపుల్ క్వశ్చన్, చాలా ఈజీగా ఉంటుంది, అర్థం చేసుకొని చదివితే, బై హార్ట్ చేస్తే కాదు. యూ కెన్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్ దట్ వాట్ ఆర్ ఎమల్షన్స్, హౌ ఆర్ దే క్లాసిఫైడ్, డిస్క్రైబ్ అప్లికేషన్స్ ఆఫ్ ఎమల్షన్స్. సో ఎమల్షన్స్ అంటే మీకు 2 మార్క్స్ వీడియోలో ఎమల్సిఫైయింగ్ ఏజెంట్ అని చెప్పేటప్పుడు చెప్పాను, కూడా చెప్తాను. ఏ కొలాయిడల్ సాల్లో అయితే డిస్పర్స్డ్ ఫేజ్, డిస్పర్సివ్ మీడియం రెండు లిక్విడ్స్ గా ఉంటాయో, మిల్క్ అనుకుంటున్నాం మనం, ఫ్యాట్ అనేది ఒక లిక్విడ్, వాటర్ అనేది లిక్విడ్, ఫ్యాట్ ఇన్ ఆయిల్ నథింగ్ బట్ మిల్క్ అన్నమాట. సో దాన్ని ఏమంటాం, ఎమల్షన్ కి ఒక ఎగ్జాంపుల్ అంటే డిస్పర్స్డ్ ఫేజ్ లిక్విడ్ అయి ఉండాలి, డిస్పర్షన్ మీడియం కూడా లిక్విడ్ అయి ఉండాలి. అలా ఉండే కొలాయిడల్ సొల్యూషన్ ని మనం ఏమంటాం, ఎమల్షన్ అంటాం. అదే రాస్తాం, రైట్. సో మనం ఏం రాయొచ్చు, ద కొలాయిడల్ సొల్యూషన్ emulsions అంటే the colloidal salts in which dispersed phase and dispersion medium are liquids or in liquid state, or you can say that liquid states. The colloidal salts in which dispersed phase and dispersion medium both are, you can say that both are in liquid state is called emulsions అని తీసుకున్నాం కదా, are called emulsions. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ మనం ఆన్సర్ ఇచ్చాం, వాట్ ఆర్ ఎమల్షన్స్ అనే క్వశ్చన్ కి ఆన్సర్ ఇచ్చాం. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఎమల్షన్స్, హౌ ఆర్ దే క్లాసిఫైడ్ అన్నాడు కాబట్టి, సో దీస్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్. దీస్ అంటే ఎమల్షన్స్ ఆర్ classified into 2 types. చాలా సింపుల్ గా ఉంటుంది, అది కూడా ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్, మనం ఇక్కడ ఎగ్జాంపుల్ రాయడం మర్చిపోయాము. ఎగ్జాంపుల్ మిల్క్, అలాగే వానిషింగ్ క్రీమ్, ఎక్సెట్రా. ఏదైనా ఒకటి రాసినా సరిపోతుంది, మిల్క్ అని రాసినా సరిపోతుంది, మిల్క్ గుర్తుంచుకోండి, ఈజీగా గుర్తుంటుంది కాబట్టి. ఇప్పుడు 2 టైప్స్ ఏంటి, ఇప్పుడు 2 టైప్స్ అంటే ఒకటి ఆయిల్, ఫస్ట్ వన్ ఆయిల్ ఇన్ వాటర్ టైప్, దీన్ని మనం ఏం రాస్తామంటే O/W అని రాస్తాం. ఆయిల్ ఇన్ వాటర్ టైప్ emulsion. ఆయిల్ ఇన్ వాటర్ అని అంటున్నామంటే వాటర్ చాలా ఎక్కువగా ఉందని, ఆయిల్ తక్కువగా ఉందని. సో ఎక్కువగా ఉన్నదాన్ని మనం డిస్పర్షన్ మీడియం అంటాం, తక్కువగా ఉన్నదాన్ని డిస్పర్స్డ్ ఫేజ్ అంటాం. సో డిస్పర్స్డ్ ఫేజ్ ఆయిల్ అయి ఉండాలి, డిస్పర్స్డ్ మీడియం వాటర్ అయి ఉండాలి. అలా ఉంటే వాటిని ఆయిల్ ఇన్ వాటర్ ఎమల్షన్స్ అంటారు. సో అదే రాస్తాం ఇప్పుడు. ద emulsions in which dispersed phase, DP అని రాస్తున్నాను చూడండి ఇక్కడ. DP అంటే డిస్పర్స్డ్ ఫేజ్ అని, రైట్. DP ఇది డిస్పర్స్డ్ ఫేజ్. డిస్పర్షన్ మీడియం అంటే DM అని రాస్తున్నా, మీరు ఫుల్ గా రాయండి. ద emulsions in which dispersed phase is oil and dispersion medium is water are called
oil in water type emulsions. ఆయిల్ ఇన్ వాటర్ టైప్ ఎమల్షన్స్. దీనికి ఎగ్జాంపుల్ మళ్ళీ సేమ్ ఎగ్జాంపుల్ మిల్క్ అని రాయొచ్చు, ఎందుకంటే ఫ్యాట్స్ అన్ని వాటర్ లో ఉంటాయి కాబట్టి మిల్క్ లో ఎగ్జాంపుల్ ఏం రాస్తాం, మిల్క్. ఎగ్జాంపుల్ ఇస్ మిల్క్, రైట్. నెక్స్ట్ వన్, వాటర్ ఇన్ ఆయిల్ టైప్ ఎమల్షన్స్. ఆపోజిట్, వాటర్ ఇన్ ఆయిల్ టైప్. వాటర్ ఇన్ ఆయిల్ టైప్, దీన్ని ఏం రాస్తాం, WO, వైఫ్ ఆఫ్ కాదు, వాటర్ ఇన్ ఆయిల్ టైప్. ఓకే, వాటర్ ఇన్ ఆయిల్ టైప్ emulsions. Water in oil type emulsions. So the emulsions in which DP అంటే dispersed phase is what, వాటర్ అయి ఉండాలి. డిఫరెంట్ కదా, ఇది రెండింటికి ఆపోజిట్ కదా. అండ్ DM, dispersion medium is oil, are called water in oil type emulsions. వాటర్ ఇన్ ఆయిల్ టైప్ ఎమల్షన్స్. రెండు ఆపోజిట్ లో ఉంటాయి అంతే, చాలా సింపుల్. ఓకే, ఎగ్జాంపుల్ ఏం రాస్తాం ఇక్కడ, మిల్క్ తో పాటు మిల్క్ ప్రొడక్ట్ ఒకటి ఉంది, బటర్ రాసేస్తే సరిపోతుంది. బటర్ లో వాటర్ పర్సెంటేజ్ తక్కువ ఉంటుంది, ఆయిల్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది, అంటే వాటర్ ఇన్ ఆయిల్ సరిపోతుంది కదా, బటర్. నెక్స్ట్ ఏం అడిగాడు, అప్లికేషన్స్ అని అడిగాడు. అప్లికేషన్స్ మీకు 2 మార్క్స్ క్వశ్చన్ లో ఒకటి రాసాం, అప్లికేషన్స్ అన్నప్పుడు అప్లికేషన్స్ ఆఫ్ కొలాయిడ్స్ రాసాం. అవి గుర్తుంటే అవే రాసేయచ్చు ఇక్కడ, ఎందుకంటే ఇది కూడా కొలాయిడే కదా, ఎమల్షన్, రైట్. సో ఏం రాయొచ్చు, క్లీనింగ్ యాక్షన్ ఆఫ్ సోప్. ఇది నెక్స్ట్ క్వశ్చన్ లో డిస్కస్ చేస్తాం, ఎలా క్లీనింగ్ యాక్షన్ అని. క్లీనింగ్ యాక్షన్ ఆఫ్ సోప్. ఇంకా మెడిసిన్స్ లో ఇచ్చేస్తాం. ఇంకా ఇన్ మెటలర్జీ, ఇవన్నీ ఇన్ క్లీనింగ్ యాక్షన్ ఆఫ్ సోప్, ఇన్ మెటలర్జీ, ఇన్ మెడిసిన్స్, ఇన్ మెటలర్జీ కదా. సో ఇవన్నీ అప్లికేషన్స్ ఆఫ్ ఎమల్షన్స్ అన్నమాట, రైట్. ఎనీ 2 రాసినా సరిపోతుంది. సింపుల్ గా మళ్ళీ ఇక్కడ మిల్క్ అని రాయొచ్చు. మిల్క్ కూడా మనం యూజ్ చేస్తున్నాం కదా, అది ఒక ఎమల్షన్. మన డైట్ లో అదొక పార్ట్ కదా, దాన్ని కూడా యూజ్ చేస్తున్నాం కదా. సో ఎమల్షన్ మీకు డెఫినేషన్ వచ్చిందంటే ఇవన్నీ ఈజీగా వచ్చేస్తాయి. ఎగ్జాంపుల్స్ కూడా ఎక్కువ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. అప్లికేషన్లు కూడా మిల్క్ రాయొచ్చు, దానికి కూడా మార్క్స్ ఇస్తారు, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాం ఇప్పుడు. అండ్ ఆఫ్ కోర్స్ దట్ ఈస్ ద లాస్ట్ క్వశ్చన్. అది లాస్ట్ టైం అడిగారు యాక్చువల్గా, రైట్. ద లాస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ టాపిక్, మిసెల్ ఫార్మేషన్. ఇది లాస్ట్ టైం ఇచ్చారు, రైట్. 23rd లో ఈ క్వశ్చన్ ఇచ్చారు. అందరూ ఫిజికల్ అబ్జార్ప్షన్, కెమికల్ అబ్జార్ప్షన్, కెటాలిసిస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే వాళ్ళు మాత్రం ఈ క్వశ్చన్ ఇచ్చారు. సో దీన్ని మనము నెగ్లెక్ట్ చేయడానికి లేదు. మ్యాక్సిమం అడిగిన క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాం కాబట్టి ఇందులో ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు. ఇక్కడ చూడండి, డయాగ్రామ్ చూడండి, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం తర్వాత. ఎందుకంటే విత్ ఏ నీట్ స్కెచ్ అన్నాడు కాబట్టి డయాగ్రామ్ కూడా డ్రా చేసాం. మనం ఎలా ఫామ్ అవుతుంది అని రాయాలి. సో దీనికంటే ముందు మిసెల్ కాన్సన్ట్రేషన్ అని ఒక వర్డ్ ఉంటుంది. మిసెల్ కాన్సన్ట్రేషన్ అంటే ఏ కాన్సన్ట్రేషన్ దగ్గర మిసెల్ ఫామ్ అవుతుందో, ఏ కాన్సన్ట్రేషన్ దగ్గర లేదంటే అంతకంటే ఎక్కువ దగ్గర మిసెల్ ఫామ్ అవుతుందో ఆ కాన్సన్ట్రేషన్ ని మిసెల్ కాన్సన్ట్రేషన్ అంటాం, రైట్. అది గుర్తుంచుకోండి. ఇంకొక విషయము, మిసెల్ అనేది ఏంటంటే దట్ ఈస్ ద అగ్రిగేట్ ఆఫ్ ఎలక్ట్రోలైట్స్. అగ్రిగేట్ అంటే అన్ని కలిపి, ఇలాగే అన్ని కలిపి ఒక చోట ఇలా ఫామ్ అయితే దాన్ని మిసెల్ అంటాం. దాన్ని ఎలా డిఫైన్ చేస్తామంటే, డెఫినేషన్ మాత్రం మనం ఎలా రాస్తామంటే దానికి, సో ఫస్ట్ మిసెల్ అంటే ఏంటో రాద్దాం. అదొక కొలాయిడల్ సైజ్డ్ పార్టికల్ అన్నమాట. కొలాయిడల్ సైజ్ పార్టికల్ మిగిలిన వేరే సింపుల్ లేదా నార్మల్ మాలిక్యూల్స్ తో అసోసియేట్ అయి ఒక అగ్రిగేట్ ని ఫామ్ చేస్తుంది. దాన్ని మనం మిసెల్ అంటాం. దాన్ని ఎలా మనం డిఫైన్ చేస్తామంటే, ద కొలాయిడల్ పార్టికల్స్, ద కొలాయిడల్ సైజ్డ్ పార్టికల్, ద కొలాయిడల్ సైజ్డ్ పార్టికల్, అది ఎలా ఫామ్ అవుతుందో రాస్తాం.
which is formed by association of, అంటే వేరే దాంతో కలిసి, association of simple molecules, ఏవైనా సింపుల్ మాలిక్యూల్స్ తో, సింపుల్ మాలిక్యూల్స్. ఇక్కడ ఒక కండిషన్ ఏంటంటే మాలిక్యూల్స్ which have హైడ్రోఫిలిక్, ఇది అర్థం చేసుకోండి చెప్తాను మళ్ళీ, హైడ్రోఫిలిక్ అండ్ హైడ్రోఫోబిక్ ఎండ్స్. ఫోబిక్ ఫిలిక్ కి మనం ఎంతమంది చూసాం, లయోఫిలిక్ లయోఫోబిక్ లో, హైడ్రోఫోబిక్ ఎండ్స్ ఈజ్ కాల్డ్ ఏ మిసెల్. అంటే అది ఒక కొలాయిడల్ సైజ్ పార్టికల్ అయి ఉండాలి, అది ఏదైనా ఒక సింపుల్ మాలిక్యూల్ తో కంబైన్డ్ అయి ఉండాలి. దాని తర్వాత ఏంటి, దానికి ఒక హైడ్రోఫిలిక్ ఎండ్ హైడ్రోఫోబిక్ ఎండ్ ఉండాలి. అది చెప్తాను నేను. లయోఫిలిక్ అంటే ఏం చెప్పాను మీకు, సాల్వెంట్ లవింగ్ అని చెప్పాను. అంటే సాల్వెంట్ కి ఎఫినిటీ ఎక్కువ ఉండాలి, డిస్పర్సివ్ ఫేజ్ కి డిస్పర్సివ్ కి ఎఫినిటీ ఎక్కువ ఉంటే వాటిని మనం లయోఫిలిక్ అంటాం. వాటి మధ్య ఎలాంటి ఎఫినిటీ లేకపోతే, లవ్ లేకపోతే దాన్ని ఏమంటాం, ఫోబిక్ అంటాం. చెప్పాను కదా ఫోబియా అనే వర్డ్ నుంచి. సో రెండు ఉండాలి, రెండు ఉంటే హైడ్రోఫిలిక్ ఎండ్ ఉండాలి, హైడ్రోఫోబిక్ ఎండ్ ఉండాలి, కొలాయిడల్ సైజ్ పార్టికల్ ఉండాలి, ఏదైనా ఒక మాలిక్యూల్స్ తో కంబైన్డ్ అయి ఉండాలి. ఓకే, సో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక సోప్ తీసుకుంటాం. సోప్ ఏంటి, సోప్ ఈజ్ ఏ సాల్ట్ ఆఫ్, ఏం సాల్ట్, సోడియం లేదంటే పొటాషియం, ఏదైనా ఒకటి తీసుకోవచ్చు. సోప్ ఈజ్ ఏ sodium or potassium salts, potassium salt of higher fatty acids, higher fatty acids యొక్క సాల్ట్ ని మనం, సోడియం కానీ పొటాషియం కానీ ఉంటే వాటిని మనం సోప్ అంటాం కదా. సోప్ అంటే మీకు తెలుసు. ఈ సోప్ తీసుకోవడానికి రీజన్ ఏంటో కూడా చెప్తాను నేను, ఎందుకంటే సోప్ వాటర్ లోనే కదా మనం మిసెల్ ఫామ్ చేసేది. సో ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏం తీసుకుందామంటే సోడియం స్టిరేట్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ సోడియం స్టిరేట్ C17H35COONA, ఇది ఫార్ములా. మొత్తం ఎన్ని కార్బన్స్ ఉన్నాయి చూడండి, 17 కార్బన్స్ ఉన్నాయి, చివర్లో COO ఉంది. ఓకే, సో ఆ డయాగ్రామ్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. నెక్స్ట్ ఏం చూస్తామంటే, దీన్ని వాటర్ లో వేస్తే ఏమవుతుంది అనేది రాస్తాం. రైట్, వెన్ సోడియం స్టిరేట్ అంటే సోప్, సోడియం స్టిరేట్ dissolved in water, it gives ఏమిస్తుంది, సేమ్ అది తీసుకుంటున్నాం, C17H35COONA ప్లస్ వాటర్. సో ఏమొస్తుంది ఇక్కడ, C17H35COO మైనస్, ఈ అయాన్ ఫామ్ అవుతుంది. ఈ అయాన్ ఏమంటామంటే సోడియం స్టిరేట్ అయాన్ అంటాం, స్టిరేట్ అయాన్ ప్లస్ Na ప్లస్ కూడా ఉంటుంది. సో అఫ్ కోర్స్ వాటర్ లో H ప్లస్ అయాన్స్ ఉంటాయి, OH మైనస్ అయాన్స్ ఉంటాయి కదా, అవి కూడా ఇక్కడ OH మైనస్ దీనికి అటాక్ అవుతుంది, H ప్లస్ అయాన్ దీనికి అటాక్ అవుతుంది. బట్ మనకి ఆ మెకానిజం అవసరం లేదు. దీన్ని మనం సోడియం స్టిరేట్ అయాన్ అంటాం, స్టిరేట్ అయాన్. ఇది స్టిరేట్ అయాన్. ఈ స్టిరేట్ అయాన్కి మనకు హైడ్రోఫిలిక్ ఎండ్ హైడ్రోఫోబిక్ ఎండ్ ఉంటుంది. అది ఎలాగో చూపిస్తాను మీకు. 17 కదా మొత్తం, ఇలా తీసుకుందాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17. 17 తర్వాత COO మైనస్. సో దీని స్ట్రక్చర్ రాశాను నేను ఇక్కడ. సో మీరు గమనించండి, ఇక్కడ ఇవన్నీ అవి, లోపల ఉన్నది ఈ చైన్, బయట ఉన్నది COO మైనస్. గాట్ ఇట్. ఇప్పుడు దీన్ని ఏమంటామంటే
ఈ మొత్తం దీన్ని దీన్ని హైడ్రోఫోబిక్ ఎండ్ అంటాం. ఇదేంటి? హైడ్రోఫోబిక్ ఎండ్. హైడ్రోఫోబిక్ అంటే ఇది వాటర్ కి దూరంగా వెళ్తూ ఉంటుంది. ఓకే, హైడ్రోఫోబిక్ ఎండ్. ఈ పార్ట్ ఏమంటామంటే హైడ్రోఫిలిక్ అంటాం. సిఓఓ మైనస్ ఉంది కదా, దీన్ని హైడ్రోఫిలిక్ అంటాం. హైడ్రోఫిలిక్ ఎండ్, ఇది హైడ్రోఫోబిక్ ఎండ్. సో ఇప్పుడు మనం మెయిన్ మెకానిజం చూద్దాం. అట్ క్రిటికల్ కాన్సన్ట్రేషన్, ఇంతకుముందే చెప్పాను క్రిటికల్ కాన్సన్ట్రేషన్ అంటే ఏంటో. సో అట్ క్రిటికల్ కాన్సన్ట్రేషన్ అంటే ఏ కాన్సన్ట్రేషన్ దగ్గర మిస్సెల్ ఫామ్ అవుతుందో దాన్ని క్రిటికల్ కాన్సన్ట్రేషన్ అంటాం. ఇక్కడ ఏమవుతుందంటే ఈ సోప్ ని వాటర్ వేసాక మనకి ఇది వస్తుంది కదా, ఈ చైన్ CO- వస్తాయి కదా, దీన్ని ఆ సొల్యూషన్ బల్క్ లోకి అది పుల్ చేస్తుంది. CO- అయాన్స్ పుల్ చేస్తాయి. పుల్ చేసిన తర్వాత అవన్నీ అగ్రిగేట్ అయిపోయి ఇలా ఒక స్పెరికల్ షేప్ లో ఒక ఫార్మేషన్ ని ఫామ్ చేస్తాయి. ఆ అగ్రిగేట్ ని ఫామ్ చేస్తాయి. ఆ అగ్రిగేట్ ని మనం మెస్సెల్ అంటున్నాం. దీన్ని అయానిక్ మెస్సెల్ అని అంటారు. అయానిక్ మెస్సెల్. అవి ఎలా ఫామ్ చేస్తున్నాయి నేను ఇక్కడ రాస్తాను, మీరు ఆ డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి. సో అట్ క్రిటికల్ మిస్సెల్ కాన్సన్ట్రేషన్ ఏం చేస్తాయి? CO- అయాన్స్. ద CO- అయాన్స్ ఆర్ పుల్డ్ అంటే డ్రాగ్ చేస్తాయి పుల్డ్ ఇంటూ ద బల్క్ ఆఫ్ ద సొల్యూషన్. ద బల్క్ ఆఫ్ ద సొల్యూషన్ లోపలికి లాగేస్తాయి. వీటిని CO- అయాన్స్ ఆర్ పుల్లింగ్ దట్. CO- అయాన్స్ అన్ని బల్క్ లోకి లాగేస్తాయి. అండ్ ఏం చేస్తాయి? అండ్ ఆర్ అగ్రిగేటెడ్ అంటే అన్ని కలుస్తాయి. ఇప్పుడు అగ్రిగేటెడ్ అన్ని కలిసి ఏం చేస్తాయని చెప్పాను, ఒక స్పెరికల్ షేప్ ని ఫామ్ చేస్తాయి కదా. అగ్రిగేట్ టు ఫామ్ ఏ స్పెరికల్ షేప్. ఫామ్ చేసే అక్కడ చూడండి, డయాగ్రామ్ చూడండి. అక్కడ డయాగ్రామ్ లో ఇంకో పాయింట్ రాస్తాం ఏంటంటే స్పెరికల్ షేప్ లో హైడ్రోఫిలిక్ ఎండ్ ఎక్కడ ఉంది, హైడ్రోఫోబిక్ ఎండ్ ఎక్కడ ఉంది. హైడ్రోకార్బన్ చైన్ ఎలా ఉంది? టువర్డ్స్ టు ద సెంటర్ ఆఫ్ ద షేప్ కదా. ఈ చైన్ మొత్తం ఎక్కడ ఉంది? ఇలా లోపలికి ఆయిల్ సైడ్ ఉంది. ఆయిల్ ని క్లీన్ చేయాలన్నమాట మనం. సో హైడ్రోఫోబిక్ ఎండ్ ఈజ్ పాయింటింగ్ towards the center of the shape, right? Pointing towards the center of spherical shape. హైడ్రోఫోబిక్ ఎండ్ అక్కడ స్పెరికల్ షేప్ టువర్డ్స్ లో ఉంది. అండ్ CO- అంటే హైడ్రోఫిలిక్ ఎక్కడ ఉంది? అవుట్ ఆఫ్ ఇట్. హైడ్రోఫిలిక్ ఎండ్ ఈజ్ outward of it. స్పెరికల్ షేప్ కి అవుట్వర్డ్ లో ఉంది అని అంటాం, రైట్. అదేమో ఇన్వర్డ్ లో ఉంది, టువర్డ్స్ దట్ పాయింట్ గ్రూప్ అని ఉంది. ఇదేమో అవుట్వర్డ్ లో ఉంది. ఓకే, దీన్ని మనం అయానిక్ మిస్సెల్ అని అంటాం. ఇక్కడికి సరిపోతుంది. ఒక్కోసారి ఏమంటారంటే, అది నేను ఇక్కడ రాయట్లేదు, బట్ దే విల్ ఆస్క్ యూ దట్ హౌ కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ద క్లీనింగ్ యాక్షన్ ఆఫ్ సోప్ బై మిస్సెల్ అంటారు. ఇది ఒక ఎక్స్ట్రా క్వశ్చన్, ఒక్కోసారి అడుగుతారు. ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు క్లీనింగ్ యాక్షన్ ఆఫ్ సోప్ అంటే? చూడండి, ఇక్కడ ఆయిల్ డ్రాప్ ఉంది, బాగా అబ్జర్వ్ చేయండి. సింపుల్ గా చెప్తాను, దాన్ని మీరు మీ ఓన్ గా రాసిన మార్క్స్ వస్తాయి. ఇక్కడ ఆయిల్ డ్రాప్ ఉంది, లేదంటే గ్రీజ్ పార్టికల్, లేదంటే డర్ట్ పార్టికల్ ఉంది. ఆ డర్ట్ పార్టికల్ కి మనం సోప్ వేసినప్పుడు ఏమవుతుంది? సోప్ లో ఈ సోడియం స్టీరేట్ అయాన్స్ ఉంటాయి. ఈ స్టీరేట్ అయాన్ లో ఒక హైడ్రోఫోబిక్ ఎండ్ ఉంటుంది, హైడ్రోఫిలిక్ ఎండ్ ఉంటుంది. హైడ్రోఫోబిక్ ఎండ్ ఆయిల్ సైడ్ వెళ్తుంది, ఎందుకంటే దానికి వాటర్ ఇష్టం ఉండదు.
హైడ్రోఫిలిక్ అండ్ సిఓ మైనస్ ఏంటి, వాటర్ ఎటు ఉంటే అటే ఉంటుంది, అందుకే దూరంగా ఉంది చూడండి. ఈ సిఓ మైనస్ ఆయిల్ కి దగ్గరగా లేదు, ఎందుకంటే దానికి వాటర్ అంటే ఇష్టం. ఈ చైన్ కి వాటర్ అంటే ఇష్టం లేదు, ఆయిల్ అంటే డట్ అంటేనే ఇష్టం, కాబట్టి అటువైపు వెళ్తుంది. ఇప్పుడు మనం సోప్ వాటర్ లో నానబెట్టిన తర్వాత క్లాత్ ని ఇలా తీస్తాం, పైకి కిందికి తీయడం, లేదంటే ఇలా కొట్టడం, ఇంకా రకరకాలుగా ఏదైనా క్లీన్ చేసేటప్పుడు చేస్తూ ఉంటారు కదా. అప్పుడు మన సోప్ నుంచి ఈ మొత్తం తీసేసి మళ్ళీ వాటర్ లో వేసామనుకోండి, ఏమవుతుంది, ఈ సిఓఓ మైనస్ కి వాటర్ అంటే ఇష్టం. హైడ్రో ఫిలిక్ కదా, అది వాటర్ అంటే ఇష్టం, రైట్. పోలార్ నేచర్, ఇట్ హ్యాస్ పోలార్ నేచర్. వాటర్ కోసం అని చెప్పి ఇది వాటర్ సైడ్ వస్తూ ఉంటుంది. మనం ఇలా బట్టలు తీసేసినప్పుడు కిందికి వాటర్ ఫ్లో అవుతుంటాయి కదా, ఆ వాటర్ తో పాటు ఈ సిఓ మైనస్ వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఈ సిఓ మైనస్ కి అటాచ్ అయింది కదా ఇది, ఇది హైడ్రోఫోబిక్ అండ్ అది కూడా దాంతో పాటు రావాల్సిందే కదా, అలా వస్తూ ఉంటుంది. ఈ అన్ని హైడ్రోఫోబికెన్స్ ఒక డర్ట్ని చుట్టుముట్టాయి, సో అవి కూడా దాంతో పాటు దాన్ని లాక్కొని ఇచ్చేస్తాయి. సో ఇలా ఆ క్లాత్ మొత్తం క్లీన్ అయిపోతుంది, రైట్. సో యూ షుడ్ రైట్ దట్ క్లీనింగ్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ సోప్ అంటే అలా రాస్తాం అనమాట. సో అది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్, మిస్సెల్ ఫార్మేషన్ లాస్ట్ టైం వచ్చింది. సో ఈ 5 క్వశ్చన్స్ నేర్చుకుంటే మ్యాక్సిమం ఫిజికల్ అబ్జార్ప్షన్, కెమికల్ అబ్జార్ప్షన్ ఎక్కువగా అడుగుతూ ఉంటారు, దాని తర్వాత కెటాలసిస్ అడుగుతారు, దాని తర్వాతే మిగిలినవి అడుగుతారు. సో కాన్సన్ట్రేట్ దట్ ఫస్ట్ 2, దెన్ యూ కెన్ హ్యావ్ ఎ లుక్ ఆన్ దీస్ ఆల్సో, రైట్. దే మే కమ్. ఓకే, ఆల్ ద బెస్ట్. సర్ఫేస్ కెమిస్ట్రీ ఇంకా ఆపేద్దాం, నెక్స్ట్ మెటలర్జీలో కలుద్దాం. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్, బై బై.